తుమ్మడ గ్రామ సర్పంచ్ పుట్ట వెంకటేశ్వర్లు టీవీ ట్రిబ్యునల్ న్యూస్ తో మాట్లాడుతూ స్వర్గీయ ఎడవల్లి రంగసాయిరెడ్డి ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో పోటీ చేశాను. మా తుమ్మడ గ్రామ పంచాయతీ ఇప్పటికే చాలా అభివృద్ధిలో ముందున్నది. మా గ్రామ పంచాయతీకి 90% సీసీ రోడ్లు ఉన్నాయి. మా జీపీకి ఎనలేని సేవకు కృషి చేశారు రవిచంద్రారెడ్డి. అలానే నేను మా గ్రామ పంచాయతీకి నేను కూడా ఈ సమస్య ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటాను. నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన మా తుమ్మడ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు. నా పేరు బుర్రి వెంకటేశ్వర్లు. నాది తుమ్మడ గ్రామం. స్వర్గీయ ఎడవెల్లి రంగసాయిరెడ్డి గారు ఆశీస్సులతో నేను వల్లభరెడ్డి గారి నాయకత్వంలో తుమ్మడ గ్రామ సర్పంచ్గా పోటీ చేశాను. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నాకు దరిదాపుగా 693 ఓట్ల మెజార్టీ వచ్చింది. నన్ను గ్రామ ప్రజలందరూ మంచిగా ఆశీర్వదించి అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపించారు. వారికి నా యొక్క కృతజ్ఞతలు. అన్న, ఇప్పుడు మన గ్రామానికి ఇంద్రమిండ్లు ఎన్ని వచ్చినాయి అన్న? 120 వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఏమన్నా మంజూరు చేశారు? మళ్ళీ ఇంకా కొత్తగా ఎమ్మెల్యే గారిని కలిసి కలెక్టర్ని కలిస్తే ఇంకొక 15-20 కావాలండి. మాకు అవి చేద్దామని కృషి చేస్తున్నాను. గ్రామ వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయన్న? మామూలుగా గ్రామంలో ఉండే డ్రైనేజీ, సీసీ రోడ్లు, త్రాగునీరు, మురుగు కాలువలు అవే ఉంటాయి కదా సార్. దీపాలు మ్యాక్సిమం మా ఊర్లో 90% సీసీ రోడ్లు అయినాయి. డ్రైనేజ్ వ్యవస్థ కానీ బాగానే ఉంది. వారు ఎనలేని కృషి చేశారు ఈ ఊరు గురించి రంగసాయిరెడ్డి గారు. మా ఊరు ఉన్నంత అభివృద్ధి ఏ ఊర్లో ఉండదండి. ప్రతినిత్యం వాటర్ కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు వారు. వారికి ఎల్లవేళలా గ్రామ ప్రజలు రుణపడి ఉంటారు. ఓకే.